హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్ గా టేస్టీగా కరేపాకు చికెన్ ఫ్రై అయితే చేసి చూపిపోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి చికెన్ ఫ్రై అనేది. రెగ్యులర్ చికెన్ ఫ్రై తో పోలిస్తే ఈ చికెన్ ఫ్రై అనేది మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకొని వాష్ చేసుకొని అయితే ఉప్పు నీళ్ళలో ఒక అరగంటన లేకపోతే గంటన నానబెట్టుకోండి. మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్న నానబెట్టుకోండి మీ దగ్గర టైం లేకపోతే. చికెన్ అనేది ఉప్పు నీళ్ళలో నానటం వల్ల చికెన్ అనేది సాఫ్ట్ గా ఉంటుందండి. ఎక్కడ గట్టి పడకుండా ముక్క అనేది ఫ్రై అయిన తర్వాత కూడా నార్మల్ గా ఏంటంటే చాలా మంది ఫ్రై రెసిపీస్ చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది కదా. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఒక్కసారి అయితే చికెన్ అనేది చేసుకోండి, ముక్క ఎక్కడ గట్టిగా లేకుండా ఉంటుంది. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకున్నానండి. చికెన్ లో వాటర్ అస్సలు ఉండకూడదు మిక్సింగ్ చేసేటప్పుడు. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను. ఇక్కడే కారం వేసుకోండి, మీకు కావాలనుకుంటే లాస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఒక చెక్కేమో నిమ్మరసం పిండుకున్నానండి. ఇక్కడ నిమ్మరసం పిండుకోవడం వల్ల చికెన్ అనేది చాలా మంచి ఫ్లేవర్ తో సాఫ్ట్ గా ఉంటుందండి. దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోండి. మీకు పుదీనా నచ్చినట్టయితే కొంచెం పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ కి మంచిగా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టించండి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా చికెన్ అనేది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా లేకపోతే గంటన్నా నానబెట్టుకోండి. అలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది ఫ్లేవర్స్ పట్టి చాలా బాగుంటుందండి. కుక్ అయిన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైలోకి కొన్ని పదార్థాలు అయితే కట్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఉల్లిపాయ అనేది మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకోండి, టమాటా అనేది మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక చిన్నుల్లిపాయ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. 15-20 రెబ్బలు అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఈ చిన్నులపాయల పైన పొట్టు తీయకుండానే ఇలా అయితే కచ్చా పచ్చగా అయితే దంచుకుంటున్నానండి. మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, ఒక పల్స్ ఇవ్వండి మిక్సీ జార్లో అయితే. మీకు కనుక పైన పొట్టు నచ్చకపోతే పొట్టు తీసుకొని ఇలా కచ్చా పచ్చగా కూడా దంచుకోవచ్చు. వెల్లుల్లి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోండి. ఈ కరేపాకు చికెన్ ఫ్రైకి మనం అల్లం అయితే యాడ్ చేయమండి, వెల్లుల్లి ఫ్లేవర్ తోనే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ముందుగా అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకోవాలండి. మందంగా ఉండే బాండి పెట్టుకోండి, ఎందుకంటే చికెన్ ఫ్రై కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేయాలి కాబట్టి ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది. బాండీ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వకుండానే 1 కప్ అయితే ఇక్కడ కరేపాకు వేసుకున్నానండి. కరేపాకులో వాటర్ అస్సలు ఉండకూడదండి, వాటర్ లేకుండా వేసుకోండి కరేపాకు అనేది. ఇక్కడ ఆయిల్ హీట్ అవ్వకుండానే కరేపాకు వేసుకోవడం వల్ల కరేపాకు అనేది పైకి చిందకొని ఉంటుంది. కరేపాకు అనేది సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, మనం ఫ్రై చేసేటప్పుడు గలగల్లా అని సౌండ్ వస్తుందండి, అప్పుడు తీసేయండి. ఇలా అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అనుకోండి, చిన్న కప్తో ఒక కప్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. పెద్ద కప్ అయితే ఒక హాఫ్ కప్ తీసుకోండి. సో ఇప్పుడైతే కరేపాకు ఫ్రై చేసేసుకున్నాం కదా. ఈ కరేపాకు అనేది కూల్ అయిన తర్వాత హ్యాండ్ తోనే స్మాష్ చేసేసుకొని మనం ఫ్రైలోకి వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే మిక్సీ పట్టుకోండి. కరేపాకు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవాలండి. ఇక్కడ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒక ఇంచ్ అయితే దాల్చిన చెక్క వేసుకున్నానండి, ఒకటేమో స్టార్ పువ్వు వేసుకున్నాను, ఒకటేమో అనాస్ పువ్వు వేసుకున్నానండి, ఒకటేమో మరాఠీ మొగ్గ వేసుకున్నాను, 4 ఏమో ఇలాచీ వేసుకున్నాను, ఒక 5-6 లవంగాలు వేసుకోండి, బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను, 1 స్పూన్ ఏమో షాజీరా వేసుకున్నాను, ఒక గుప్పెడేమో జీడిపప్పు వేసుకున్నానండి. వేసేసుకొని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని దినుసులన్నీ ఫ్రై అవ్వాలి. జీడిపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా అయితే దినుసులు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా చూడండి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. వెల్లుల్లి ఖచ్చితంగా ఎక్కువే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. అల్లం అయితే అసలు ఎక్కడ యాడ్ చేయలేదండి. మీకు నచ్చినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా వెల్లుల్లి వేయకుండా. బట్ వెల్లుల్లి ఫ్లేవర్ తోనే కరేపాకు చికెన్ ఫ్రై అనేది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి మనం వేసిన పదార్థాన్ని లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో ఒక గుప్పడైతే కరేపాకు వేసుకోవాలండి. కరేపాకు వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేసిన ఈ ఆకులు కూడా మొత్తం అలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి. వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి. టమాటా వేసిన తర్వాత డైరెక్ట్ గా ఇంకా చికెన్ వేసుకోండి, పర్లేదు. టమాటా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేయాల్సిన అవసరం లేదండి. టమాటా వేసిన తర్వాత ఎమ్మటే ఇంకా చికెన్ వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, బాగా పండిన టమాటా వేసుకోండి. అప్పుడు ఏంటంటే ముక్క అనేది ఎక్కడ గట్టిగా లేకుండా స్మాష్ అయిపోతుంది మనం చికెన్ అనేది ఫ్రై అయ్యే లోపే. ఈ చికెన్ ఫ్రై అనేది కొంచెం పొడి పొల్లాడుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రై అనేది సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది అండ్ స్టార్టర్ గా తింటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటా వేసిన తర్వాతే దీంట్లో
చికెన్ కూడా వేసుకోవాలి. చూసారండి చికెన్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా మ్యారినేషన్ అయిందో. ఖచ్చితంగా ఎక్కువసేపు నానబెట్టుకోండి చికెన్ అనేది, అప్పుడు మంచి ఫ్లేవర్ తో చాలా బాగా వస్తుంది. మీకు నచ్చినట్టయితే నైట్ మొత్తం కూడా చికెన్ అనేది ఇలా మొత్తం కలిపేసేసుకొని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడే హాఫ్ స్పూన్ అయితే ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. వేసేసుకొని ఒక్కసారి అయితే చికెన్ అనేది అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. చికెన్ అనేది ఇలా మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవడం వల్ల లోపల వరకు చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్ లో అయితే అసలు పెట్టకండి, ఎందుకంటే మనం మూత పెట్టేసాం కాబట్టి ఆ ఆవిరికి కుక్ అయిపోతుంది చికెన్ అనేది. ఇప్పుడు చికెన్ లో నుంచి మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయిపోయి పైకి ఆయిల్ వచ్చే వరకు అయితే మనం అప్పుడప్పుడు మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. చాలా ఈజీగా కుక్ అయిపోతుందండి చికెన్ అనేది, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, అండ్ ఉప్పు నీళ్ళలో కూడా కొంచెం సేపు నానబెట్టాం కాబట్టి ఈజీగా చికెన్ అనేది కుక్ అయిపోతుంది. చూడండి ఇలా గుత్తగా రావాలండి చికెన్ అనేది. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో అయితే ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ చికెన్ ఫ్రైకి కొంచెం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్లే మనకు చికెన్ అనేది ఎక్కడ స్మెల్ లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్ గా ఆయిల్ వచ్చింది చూడండి, అలా అలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత దాంట్లో ఇట్లా కరేపాకు అనేది హ్యాండ్ తోనే స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోవడం మీకు నచ్చకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు చికెన్ లోకి ఈ కరేపాకు పొడి అనేది వేసుకోండి. చాలా బాగుందండి ఇలా కరేపాకు పొడి వేసుకోవడం వల్ల. ఎక్కడ ఆలోచించకుండా ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి ఇట్లా కరేపాకు పొడి కూడా వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టకండి. మూత పెట్టుకోకుండానే చికెన్ అనేది కుక్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ముక్క అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది. మనం మూత ఎప్పటి వరకు పెట్టాలంటే మనకి వాటర్ పైకి రిలీజ్ అయ్యే వరకు మనం మూత అనేది పెట్టుకోవాలండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనకి మూత అనేది తీసేసుకొని చికెన్ అనేది ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కరేపాకు వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై అనేది. చూసారు కదా పైన ముక్క అనేది రెడ్ గా ఎంత బాగా వచ్చిందో, అలా బాగా ఎర్రగా వచ్చేలాగా చికెన్ ఫ్రై అనేది ఫ్రై చేసుకోవాలి. ముక్క అసలు ఎక్కడ గట్టిపడదండి మీరు ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్నా కూడా, ఎందుకంటే మనం ఈ చికెన్ అనేది బాగా నానబెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము ప్లస్ నానబెట్టుకున్నాము కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా అయితే పైకి రెడ్ గా వచ్చి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో 1 స్పూన్ ఏమో చికెన్ మసాలా చికెన్ మసాలా లేని వాళ్ళు 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మసాలా అనేది ముక్కకి బాగా పట్టించానండి. ఇలా పట్టిన తర్వాత దాంట్లో చిలకలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి చికెన్ కి. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి కూడా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత ఉప్పు కారాలు ఇక్కడే చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం కారం తగ్గిందండి. కరేపాకు చికెన్ ఫ్రైకి కొంచెం ఉప్పు కారాలు అనేవి రెగ్యులర్ ఫ్రైస్ తో పోలిస్తే కొంచెం ఎక్కువే పడతాయండి, అదొక్కటి గమనించుకోండి. ఈ చికెన్ ఫ్రై అనేది కొంచెం ఉప్పు కారాలు ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చప్పగా ఉంటే అస్సలు బాగుండదండి ఈ ఫ్రై రెసిపీ అనేది. మనం కరేపాకు పొడి వేస్తాం కాబట్టి తర్వాత కొంచెం ఉప్పు కారాలు అనేది పడుతుంది. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోయిందండి, కారం కొంచెం పట్టింది కాబట్టి వేసుకున్నాను. ఇలా అయితే ఎర్రగా వచ్చేలాగా చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చింది కదా గట్టిగా ఉంటుంది అనుకుంటారేమో, అస్సలు గట్టిగా ఉండదండి. నేను చెప్పిన టిప్స్ తో అయితే ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ టేస్టీ కరేపాకు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా అయితే రెసిపీ ఎవరు మిస్ చేయకండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తెలుసు కదండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Take care. Bye bye. See you next video. For more videos, please like, share and subscribe. Thank you so much for watching and take care. Bye bye.